ఓ అమ్మవారి సన్నిధైన ఎప్పటి నుంచో వందల సంవత్సరాలుగా వస్తుండేటటువంటి ఒక పెద్ద ఆలయమైన అక్కడ జరిగే ఆరాధనాది విధానాలను నిర్ణయం చేసేటటువంటి సంప్రదాయ ఆత్మిక ఆచార్యులు పెద్దలు ఉన్నారు. వారి ఆదేశానికి విరుద్ధంగా అక్కడ ఏమీ జరగకూడదు. ఇది ఒకటి. రెండవది, ప్రతి ఆలయానికి కొంత ఆస్తి, ఒక్కొక్క ఆలయానికి వేల ఎకరాలు, ఒక ఆలయానికి ఉండిలో వచ్చే 400 కావచ్చు. ఆ ఆస్తి ఈ వేళకి తరిగి కనిపిస్తోందంటే దాన్ని ఆక్రమించుకునేటువంటి వాడు మధ్యలో ఎంతో మంది ఉన్నా 1996 సంవత్సరంలో సుప్రీంకోర్టు ఒక నిర్ణయం చేసింది. ఆలయానికి చెందిన ఆస్తి ఎప్పుడు ఎక్కడ ఉన్నా అది ఎన్ని చేతులు మారినా అది తిరిగి ఆలయానికే చెందించబడుతుంది. ఆక్రమించిన వాళ్ళందరినీ కూడా పక్కకి తొలగించడం జరుగుతుంది అని సుప్రీంకోర్టు నిర్ణయం చేసి ఇచ్చింది.